భయాన్ని కలుగ చేయబోతున్నాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఒక ఇతరులకు మీ గురించిన భయం, మీ ఫ్యామిలీ గురించిన భయం దేవుడు పుట్టించబోతున్నాడు. నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారా? మీ ఫ్యామిలీలో అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఈరోజు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతుంటే మీకు ఈ రోజున అద్భుత కార్యం జరుగుతాయి. దేవుని బిడ్డలారా, కయీను గురించి చాలా దినాల నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ కయీను శపించబడ్డాడు. శపించబడిన తర్వాత ఎందుకో ఆయనకు మనసు పుట్టి దేవుని దగ్గర ప్రతిమాలన ఆయనకు దేవుడు చూపించిన కృప ఏంటంటే, కయీనుకి హాని తలపడటానికి ఇతరులకు భయం పుట్టులాగిన దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో, కయీన్ని చంపే ఏ ఒక్కడైనా 7 రెట్లు శాపం వెంబడిస్తాయి, 7 రెట్లు నేను ప్రతీకారం తెరుచుకుంటాను అన్నట్టుగా ప్రభు పలకట ద్వారా కయీను గురించిన భయం అనేకులకు కలిగిందని మనం చెప్పుకోవాలి. తన సొంత సహోదరుని చంపిన కారణం చేత ఏ ఒక్కరైనా ఆయన అసహించుకొని ఉంటారు. అంతెందుకండి, ఆదాం సంతోషపడి ఉంటాడా? అవ్వ సంతోషపడి ఉంటాడా? ఏబేలు ఎంతో భక్తిపరుడు, ఇంటిలో భక్తిపరుడు లేకుండా చేస్తావా ఏంట్రా? నా కొడుకుని చంపేస్తావా ఏంట్రా? నువ్వు నాశనం అయిపోవాలి, లేకపోతే మేమే ఒక రాయి తీసుకొచ్చి నిన్న చంపేస్తామని చెప్పవచ్చు కదా. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ కయీను చేసిన ఒక్క చిన్న ప్రార్థన ఎంత అద్భుతంగా కయీను జీవితంలో క్రియేట్ చేసిందో చూడండి. ఒక ముద్ర వేశాడంట. నేను ముద్ర అంటే పరిశుద్ధాత్మ అన్నాను. ఆ ముద్ర ప్రేమ కూడా గుర్తు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ బాగటంగా కనపడిందంటే అది ముద్ర, అదే ఒక గుర్తు అన్నమాట. దేవుడు వేసిన ముద్ర బాగాటం అనేది. దేవుడు కయీను ప్రేమిస్తున్నాడు, కయీను జోలికి వెళ్ళకూడదని భయం అందరిలో వచ్చేసింది. అందరిలో కలుగజేస్తాడు దేవుడు. ఈరోజు మీరు ఒకవేళ బలహీనులైనప్పటికీ మీరు దేవుని దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే కనుక మీ గురించిన భయం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు భయాన్ని కలుగ చేయబోతున్నాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఒక ఇతరులకు మీ గురించిన భయం, మీ ఫ్యామిలీ గురించిన భయం దేవుడు పుట్టించబోతున్నాడు. సాతాను క్రియలన్నీ బూడిద కాబోతున్నాయి. సాతాను క్రియలన్నీ లయం కాబోతున్నాయి. మీకు విరోధంగా లేచే ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. దేవుడు మీ పక్షంగా వ్యాజ్యం ఆడబోతున్నాడు, మీ పక్షంగా నిలబడబోతున్నాడు. మీరు బలహీనలు కావచ్చు, మీరు దేవునికి విరోధమైన పాపం చేసి ఉండవచ్చు, కానీ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం ద్వారా మీ శాపం కొట్టివేయబడి దేవునికి దగ్గర చేరుతారు. మీరు బ్రతుకు దినమంతా దేవుని యొక్క కాపుదలు ఉంటాయి. మీ వెనకాల దేవదూరు పంపబోతున్నాడు. కీర్తన 91:11 ప్రకారం దేవదూరు మీ వెనకాల వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. యెషయా 41:10 ప్రకారం దేవుడే మీకు స్వయంగా తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ రోజున మాకు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభు. ప్రతి కీడు ప్రమాదం దూరపరచండి, ప్రతి సాతానికి లయపరచండి. మీరే వర్ధలో చేయండి, పెంపొందించండి, అభిషేకించమని, అయ్యా స్వస్థపరచమని, విడుదల అద్భుతాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 89:22 మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీ గురించిన భయం అందరిలో దేవుడు కలుగ చేయబోతున్నాడు. కనుక మీరు ధైర్యంగా ఉండండి. మీ సరిహద్దుల్లో సాతాను రావడానికి భయపడతాడు.
మీ శత్రులు రావడానికి భయపడతారు. మీ ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మీకు కీడు దూరం అయిపోనగాక, శాపం దూరం అయిపోనగాక, రోగం దూరం అయిపోనగాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.